గాయత్రి, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. దేశంలో బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ కి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సాధారణ డిగ్రీల కన్నా బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ లో ఎన్నో విశిష్టతలు ఉంటాయి. విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దడంతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్స్ ని సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ ఇవ్వడం, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం వంటి అనేక ముఖ్యమైన అంశాలు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సైతం బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ప్రసిద్ధి చెందిన కేల్ యూనివర్సిటీ హైదరాబాద్లోని కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ అందిస్తోంది. కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ అందిస్తున్న కోర్సులు, ప్రత్యేకతల గురించి సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆనంద్ గారు, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది. సో దీన్ని స్టార్ట్ చేయడానికి వాట్స్ ద ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? అవునండి. సో గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ one of the conscience of the KL University, and హైదరాబాద్లో we call it as KLH University. సో KLH University హైదరాబాద్లో we have 3 campuses అండి. ఒకటి అజీజ్ నగర్లో, ఇంకోటి బోరంపేట అంటే నియర్ కూకట్పల్లి. ఆ 2 కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అండి, అవి ఇంజనీరింగ్ క్యాంపసెస్. సో మనకు హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్ అని మనకు TCS ప్రక్కన, అలాగే గూగుల్ బిసైడ్స్, అలాగే మన గ్లోబల్ బిజినెస్ స్కూల్ సరౌండింగ్స్లో మోర్ దాన్ 300 కంపెనీస్ ఉన్నాయండి. ఒరకల్ కానీ, గ్లోబల్ డేటా కానీ, డిలాయిట్ కానీ, ఇట్లా టాప్ MNC కంపెనీస్ ఉన్నాయండి. సో ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్కి ప్రెసిడెంట్ గారు కోనేరు సత్యనారాయణ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కోనేరు హవీష్ గారు. సో వీళ్ళు ఏ విజన్తో స్టార్ట్ చేశారంటే, టు బిల్డ్ గ్లోబల్ బిజినెస్ లీడర్స్, వరల్డ్ బిజినెస్ లీడర్స్. మన యూత్ని, మన ఏపీ, తెలంగాణ కానీ ఇండియన్ యూత్ని గ్లోబల్ బిజినెస్ స్టాండర్డ్ లెవెల్లో ట్రైన్ చేయాలి, వాళ్ళ స్కిల్స్ ఇవ్వాలి, వాళ్ళు ఒక కంపెనీని లీడ్ చేయాలి ఫ్యూచర్లో. అలాంటి కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేశారండి. సో ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే, మా స్టూడెంటు ఇంటర్నేషనల్ పెడగాగి ఆర్ కరికులంని ఫాలో అవుతామండి. అంటే నాట్ ఓన్లీ ఇండియన్ కరికులం, గ్లోబల్ స్టాండర్డ్ కరికులం ఫాలో అవుతామండి. ఇది కాకుండా మన స్టూడెంట్స్ నాట్ ఓన్లీ మా కొండాపూర్లో చదవటమే కాదు, దే కెన్ స్టడీ ఇన్ మలేషియా 1 సెమిస్టర్ ఆర్ 1 more సెమిస్టర్ ఇన్ USA. అట్లా మనకు 92 యూనివర్సిటీస్తో మనకు MOU ఉందండి వరల్డ్ లెవెల్లో. రీసెంట్గా మన యూనివర్సిటీకి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అని, దే హ్యావ్ 16 క్యాంపస్ ఇన్ USA. వాళ్ళు మనతో MOU చేసుకున్నారు. సో ఈ విధంగా గ్లోబల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, నాట్ ఓన్లీ అవర్ ఫ్యాకల్టీ. సో నెక్స్ట్ వీక్ మనకు మలేషియా నుంచి ఒక ఫ్యాకల్టీ మన దగ్గర ఒక 15 days ఉంటారండి. సో అలా వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్. సో ఇలాంటి కాన్సెప్ట్తో ఈ బిజినెస్ స్కూల్ రన్ చేస్తున్నారండి. అండ్ సార్, ఆనంద్ గారు మీరు చెప్తున్నారు గ్లోబల్ బిజినెస్ స్కూల్ పరంగా మనం స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతున్నాం కేఎల్ యూనివర్సిటీలో అని. రెగ్యులర్ బిజినెస్ స్కూల్కి అండ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్స్కి ఉన్న కరికులంలో డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అండ్ వీటి మధ్య తేడా ఏ విధంగా ఉంటుంది? అవునండి. సో మనకు గ్లోబల్ స్టాండర్డ్ కరికులం ఉందండి, అంటే డిజైన్ చేస్తాం. సపోజ్ కరెంట్ డిమాండింగ్ ఏముందండి, అనలిటిక్స్ అండి, మార్కెటింగ్ అనలిటిక్స్, ఫిన్టెక్, అలాగే HR అనలిటిక్స్, అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్, స్టార్టప్స్. సో డిజైన్ థింకింగ్, అలాగే బిజినెస్ అనలిటిక్స్లో కూడా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, పవర్ BI, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, అలాగే AI టూల్స్. ఇది కరెంట్ యొక్క టెక్నాలజీ రోల్ ఇన్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఎప్పటికప్పుడు మన సిలబస్ని ఎవ్రీ 6 monthsకి మనం అప్డేట్ చేస్తామండి. సో రీసెంట్గా కూడా జస్ట్ 2 days బిఫోరే వీ హ్యావ్ ఏ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్. సో ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్లో ప్రొఫెసర్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్, అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, వీళ్ళంతా ఉండి సిలబస్ని డెవలప్ చేసి ఎవ్రీ 6 monthsకి మా సిలబస్ని అప్డేట్ చేస్తామండి. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మన గ్లోబల్ బిజినెస్ స్కూల్ అండి. ఇంకొకటి ఏంటంటే, మన స్టూడెంట్స్కి సమ్మర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అంటే ఎవ్రీ 2 సెమిస్టర్స్కి వాళ్ళ ఇండస్ట్రీకి పోవాలి. ఒక క్లాస్ రూమ్లో టీచింగ్, క్లాస్ రూమ్ లెర్నింగే కాకుండా ఎవ్రీ 2 సెమిస్టర్స్కి ఇండస్ట్రీకి వెళ్ళాలండి. ఇండస్ట్రీకి వెళ్ళి ఇక్కడ చదివేటువంటి కాన్సెప్ట్స్, మార్కెటింగ్ కాన్సెప్ట్స్, ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్, లీడర్షిప్ కాన్సెప్ట్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్సెప్ట్స్, ఈ థియరీ, ఈ ఫ్రేమ్వర్క్ని ఇండస్ట్రీలో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అలా చేయటం వలన వాళ్ళ అవుట్లుక్కే చేంజ్ అవుతుందండి. ఇంకో విషయం మేడం, మన గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి కూడా చెప్తాను.
మనకు మినిమం ఫోర్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్, పిహెచ్డి ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్. యూజీ ప్రోగ్రామ్స్లో బీబీఏ జనరల్ అండి. బీబీఏ జనరల్ అంటే ఇదర్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, ఫైనాన్స్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, ఫిన్టెక్. సో ఈ విధంగా వాళ్ళు స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అలాగే బీకామ్ ఏసీసీఏ, ఇది ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్తో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తామండి. అలాగే బీబీఏ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే బీబీఏ ఫిన్టెక్. సో ఈ విధంగా అలాగే బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్, ఎవరైనా క్రియేటివిటీ, ఇన్నోవేషను, ఈ యూనో గేమింగు, యానిమేషను ఈ రంగంలో కనుక రాణించాలంటే ఈ బీఎస్సీ యానిమేషన్ కూడా వాళ్ళు నేర్చుకోవచ్చండి. ఈ ప్రోగ్రామ్, ఈ డిగ్రీ చేయొచ్చు. ఇది కాకుండా మనకు పీజీ లెవెల్లో ఎంబీఏ ఫిన్టెక్ అండి. అంటే నవే డేస్ టోటల్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఈ రంగాలన్నీ కూడా టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నాయి. ఎలాగంటే ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్, ఆర్ ఇట్ మే బి ఏ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే. సో ఇట్లా దీనికి టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. అంటే ఆర్ ప్రోగ్రామింగ్, అలాగే పైథాన్. సో ఈ టెక్నాలజీతో మనం అలైన్ చేస్తాం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని. వాటిలో మనం ట్రైనింగ్ ఇస్తామండి. సో ఇది కాకుండా ఎంబీఏ విత్ డ్యూయల్ స్పెషలైజేషన్, అంటే మార్కెటింగ్ స్పెషలైజేషన్, ఫైనాన్స్ స్పెషలైజేషన్, హెచ్ఆర్ స్పెషలైజేషన్, అలాగే మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలాంటి మనం స్పెషలైజేషన్స్ ఇస్తామండి. అంటే మన చదివేటటువంటి ఎంబీఏ స్టూడెంట్ 2 స్పెషలైజేషన్స్ చూజ్ చేసుకోవచ్చు, నాట్ ఒకటే కాదండి. సో ఇదొకటి. ఇది కాకుండా మనకు పిహెచ్డి ప్రోగ్రామ్ అండి. ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు యాజ్ ఏ ప్రొఫెసర్ అవ్వాలన్నా, లేదంటే ఒక సైంటిస్ట్, ఒక బిజినెస్ మేనేజ్మెంట్ సైంటిస్ట్ అవ్వాలన్నా మన దగ్గర ఫుల్ టైం అండ్ పార్ట్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇవి కాకుండా ఎవరైనా జాబ్ చేస్తూ లేదంటే ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ స్కిల్స్ పెంచాలంటే డిజిటల్ మార్కెటింగ్, అలాగే బిజినెస్ అనలిటిక్స్, అలాగే ఫైనాన్షియల్ మేనేజర్సు, అలాగే ఫైనాన్స్ ఫర్ నాన్ ఫైనాన్స్ మేనేజర్సు, ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆన్లైన్లో షార్ట్ టర్మ్ ప్రోగ్రామింగ్, ఇవి 1 month ప్రోగ్రామ్, 2 months ప్రోగ్రామ్, మన క్యాంపస్ రావచ్చు. వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్యాంపస్ ఇమర్షన్ ప్రోగ్రామ్. వీక్లీ ఒకసారి మన క్యాంపస్ రావచ్చు, రిమైనింగ్ డేస్లో వాళ్ళు ఆన్లైన్లో చదువుకోవచ్చు. సో ఇలాంటి ఫ్లెక్సిబుల్, స్ట్రక్చర్డ్, ఇంటర్నేషనల్ సిలబస్ని, కరికులంని మనం అందిస్తామండి స్టూడెంట్కి. అలాగే ఇంకొక ప్రత్యేకత మేడం, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మా క్లాస్ రూమ్స్ యాంబియన్స్ అండి. యూ కెన్ ఫీల్ క్లాస్ రూమ్లో కూర్చుంటే ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో, ఒక కాలిఫోర్నియాలో అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు మా మేనేజ్మెంట్. అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్, టెక్నాలజీ మ్యాక్సిమం యూజ్ చేస్తామండి. అలాగే స్టూడెంట్స్ లాంచ్, అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అలాగే విత్ ఇన్ క్యాంపస్లోనే వాళ్ళు స్పోర్ట్స్ కూడా. వీ హ్యావ్ మోర్ దాన్ 41 స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉన్నారండి మన దగ్గర. ఒక స్టూడెంట్ అయితే మన దగ్గర స్పోర్ట్స్లో రాణించి మనకు కృష్ణా జిల్లాకి డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారండి మన స్టూడెంట్. నేను రీసెంట్గా ఇంకో స్టూడెంట్ అయితే మన ఎస్సీ రైల్వేలో, సదర్న్ సెంట్రల్ రైల్వేలో ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఈ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళు జాబ్ సంపాదించారండి. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయండి. అంటే ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కానీ తనకున్న ఒక విషయం చెప్పాలండి. మా స్టూడెంట్స్ ఒక 12 మంది ఒక చిన్న కంపెనీలకు స్టార్ట్ చేశారు. నౌ దేర్ 3rd సెమిస్టర్. వాళ్ళు ఇప్పుడు ఇండిగో ఫ్లైట్కి, ట్రావెల్స్కి వాళ్ళు ఇండిగో కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళు వీళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చారు మార్కెటింగ్ చేయమని. సో అలాంటి ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తామండి. మన దగ్గరే వాళ్ళు 24 hours వాళ్ళు ఒక వర్క్ స్పేస్ ఇస్తాము, వైఫై కనెక్షన్ ఇస్తాము. వాళ్ళకి ఎలాంటి మెంటర్షిప్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే కంపెనీస్ దగ్గర నుంచి కానీ. సో వీ హ్యావ్ టైఅప్ విత్ ఐఐటి, ఐఐఎం, ఖరగ్పూర్, అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలాగే టీ హబ్. ఆనంద్ గారు, ఇప్పటి వరకు మనం అసలు బిజినెస్ స్కూల్కి ఉన్న డిఫరెన్సెస్ అండ్ బిజినెస్ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో చూసాం. అండ్ నార్మల్ డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్ కూడా ఇవే కోర్సెస్ చదువుతున్నారు. బట్ వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే నాలెడ్జ్ ప్రకారంగా కానీ అండ్ ప్లేస్మెంట్స్ పరంగా కానీ వాట్స్ ద యూనిక్నెస్ ఆఫ్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు మనకు రెగ్యులర్గా అండి లాస్ట్ మంత్ July 26న వీ హ్యావ్ కండక్టెడ్ ఏ హెచ్ఆర్ కాంక్లేవ్ అంటే 10 కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ హెచ్ఆర్ హెడ్స్ని, వైస్ ప్రెసిడెంట్స్, అలాగే చైర్మన్స్, సిఇఓస్ మన క్యాంపస్కి వచ్చారండి. 1 day ఫుల్గా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఇచ్చామండి. అంటే ఇంత బడ్జెట్స్ రిమైనింగ్ ఆర్డినరీ కాలేజెస్ ప్రొవైడ్ చేయమండి. అంటే మా మేనేజ్మెంటు స్టూడెంట్కి ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేయాలి. ఇది కాకుండా మనకు ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ ప్లాన్ కాంపిటీషను లాస్ట్ సెమిస్టర్ కండక్ట్ చేసామండి. ఈసారి యూరోపియన్
ఇక్లీ అని ఈసీసీఈ ఒక ఇంటర్నేషనల్ యూరోపియన్ కంపెనీతో టైఅప్ అయ్యి అక్కడి నుంచి ఇద్దరు బిజినెస్ పీపుల్ అండ్ ప్రొఫెసర్స్ దే ఆర్ కమింగ్ టు అవర్ క్యాంపస్. సో అలాంటి అదొక అవకాశం. ఇది కాకుండా అండి మా ప్లేస్మెంట్ డైరెక్టరు అలాగే ఒక ప్రొఫెసర్ని మేము ఒమన్ పంపించాం లాస్ట్ మంత్. ఒమన్లో కిమ్జీ రామ్దాస్ అని వరల్డ్ టాప్ కంపెనీ అండి. వాళ్ళు షిప్పింగు అలాగే లాజిస్టిక్స్ మేనేజ్మెంటు ఇలాంటి కంపెనీతో మాకు ఎంఓఏ ఉందండి. దీని ద్వారా మాకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మాకు జేడీ పంపించారు. జేడీ అంటే జాబ్ డిస్క్రిప్షన్ పంపించారు, వేకెన్సీస్. మరి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటే కాలేజ్లో అయితే నలుగురితో మింగిల్ అవ్వడానికి అండ్ వాట్ దేర్ ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు మింగిల్ అవ్వడం కోసం స్టూడెంట్స్ పంపిస్తూ ఉంటారు. బట్ ఆల్రెడీ బిజినెస్ స్కూల్స్లో జనాల మధ్యలోనే ఉంటారు అండ్ వాళ్ళు ఎప్పుడు బిజినెస్ ఐడియాస్తో ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ వీళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఎలా ఉంటాయి? అవును మేడం, ఎవ్రీ ఈవెంట్ సెమిస్టర్ తర్వాత, ఈవెంట్ సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ యూజీ అయితే, అదే ఎంబీఏ అయితే సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్. ఈ సెమిస్టర్ అయిన తర్వాత కంపల్సరీగా ఎవ్రీ స్టూడెంట్ కూడా అండి కంపెనీలో పనిచేయాలి. ఆ కంపెనీస్ మేమే తీసుకొస్తాం. మేమేదో స్టూడెంట్స్ ఇచ్చేసి లెటర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అట్లా కాదండి. మేము చెప్పాలంటే 55 కంపెనీస్ తీసుకొచ్చామండి ఈసారి. 55 కంపెనీస్లో మా స్టూడెంట్స్ పనిచేశారు. 2 months సమ్మర్, మే, జూన్ 2 months వర్క్ చేసి వాళ్ళు ఏవైతే మా క్లాసులో చదివారు, మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అవ్వండి, లీడర్షిప్ కాన్సెప్ట్స్ అవ్వండి, మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అవ్వండి, ఆర్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వండి, ఆర్ బిజినెస్ అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కంపెనీలో ప్రాక్టీస్ చేసి అబ్జర్వ్ చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కరెంట్ బాసెస్ ఎవరైతే ఉన్నారో లీడర్స్, టీమ్ లీడర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలండి. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి మేము 6 credits ఇస్తాం. సో ఎవరైతే ఈ 2 months పనిచేయలేదో వాళ్ళకి 6 credits రావండి. సో అంత రిగర్ ట్రైనింగ్ జరిగిందండి, మీరు నమ్మరు. ఆ 2 months తర్వాత మా క్యాంపస్కి వచ్చిన తర్వాత ద వే దే ఆర్ బిహేవింగ్, డెసిషన్ మేకింగ్, స్కిల్స్, ప్లానింగ్, బిహేవింగ్ విత్ ద ఫ్యాకల్టీ, కొలీగ్స్ అంతా టోటల్గా ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఒకసారి మీరు మా క్యాంపస్కి వచ్చి మా స్టూడెంట్స్తో చూడండి. ద వే దే ఆర్ గ్రూమింగ్ దెమ్సెల్స్, ద వే దే ఆర్ కమ్యూనికేటింగ్ దెమ్సెల్స్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీకి రెడీ అయిపోయారు. సో ఇండస్ట్రీ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర చాలా రిగర్ ఫోకస్గా నడుస్తుందండి. సో ఇలాంటి ఫెసిలిటీస్ మనం అంటే వీల్ టేక్ కేర్ అండి. సార్, యూ హ్యావ్ సెడ్ దట్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ బిహేవియర్లో చేంజ్ ఓవర్ కనిపిస్తుంది అండ్ వాళ్ళ స్టడీస్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటున్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్కి డైరెక్ట్గా బయటకు వెళ్ళినప్పుడు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో దే కెన్ లెర్న్ మోర్ దాన్ దట్ సబ్జెక్ట్ నేర్చుకున్న దానికంటే కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? సో ఒక్కొక్కరు వే ఆఫ్ ఎక్స్ప్రెస్ థింగ్ వేరేలా ఉంటుంది. స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చి చెప్తుంటారా? అవునండి, మా స్టూడెంట్స్తో మేము కమ్యూనికేట్ చేసినప్పుడు అండి ఆఫ్టర్ ఎస్ఐపి అయిపోయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ అవి చూసి అంటే దే కెన్ లీడ్ ఏ వన్ కంపెనీ, ఒక టీమ్ని, ఒక ప్రొడక్ట్ని వాళ్ళు మార్కెట్ చేయగలరు, సేల్ చేయగలరు, లేదంటే ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దేర్ లీడర్షిప్. అంటే లీడర్షిప్ అంటే ఇక్కడ అంటే కమ్యూనికేషను, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వస్తాయండి. సో ఈ విధంగా స్టూడెంట్స్లో ఒక ఫోకస్నెస్. రీసెంట్గా అండి నిన్నే మాకు ఒక క్యాట్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తామండి. అంటే ఐఎమ్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఒక ఐఎం ప్రొఫెసరు ఈ కిషోర్ కుమార్ గారిని హీ కేమ్ టు అవర్ క్యాంపస్. ఎస్టర్డే ఓరియంటేషన్ ఇచ్చారు. ఆ ఓరియంటేషన్లో నేను ఇనాగరేషన్ చేయడానికి వెళ్ళి ఆ తర్వాత ఆయన ఫెసిలిటేట్ చేయడానికి వెళ్ళాను అనమాట. ఆయన చెప్తున్నారు, సార్ మిగతా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇలా బిహేవ్ చేయరండి. యువర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఫోకస్డ్. ఈ ఫోకస్నెస్, ఈ కాన్సన్ట్రేషను, ఈ లీడర్షిప్ స్కిల్స్ ఎలా వచ్చినాయంటే బికాస్ దే హ్యావ్ స్టడీడ్ ద థియరీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ ద కంపెనీస్. అలా మళ్ళీ అగైన్ దే కేమ్ టు క్లాస్ రూమ్. సో వాళ్ళు ఇప్పుడు అంటే ఇండస్ట్రీ ఛాలెంజెస్, ఇండస్ట్రీ ఆ యొక్క ప్లానింగ్, ఇంప్లిమెంటేషను, అక్కడ ఉన్నటువంటి ఆ రిస్క్ని వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు స్వయంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సో దేర్ బిహేవియరల్ చేంజెస్, చాలా చేంజెస్ వచ్చినాయండి మా స్టూడెంట్స్ బిహేవియర్లో. స్టూడెంట్స్ ఏదైనా కాలేజ్ని పిక్ చేసుకోవాలన్నా, సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే ఫ్యాకల్టీస్ ఎంత క్యాపబుల్ ఉన్నారు అనేది చూస్తున్నారు. అండ్ హౌ అబౌట్ KLH అంటే? అవును మేడం, సపోజ్ ఐ am a professor, I am Anand. Now I delivered lectures in 97 universities in India, Malaysia. మీరు నాకు గూగుల్లో చూడొచ్చు. అలాగే కొంతమంది ఫ్యాకల్టీ దే వర్క్డ్ ఇన్ కెనడా. అలాగే కొంతమంది ఫ్యాకల్టీ అయితే ఫార్మసీ ఇండస్ట్రీలో 25 years పనిచేశారు. ఇంకొంతమంది అయితే ఇంటర్నేషనల్ సెవరల్ కంట్రీస్లో వర్క్ చేశారు. అలాగే రీసెర్చ్ మెయిన్ ఫోకస్ అండి. ఏ ప్రొఫెసర్ అయినా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తే దానిలో
డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్ వాళ్ళు ఎక్వైర్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ పబ్లికేషన్ చేయాలా, బుక్స్ పబ్లిష్ చేయాలా, అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ప్రజెంట్ చేయాలి, వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అలాగే వీ హ్యావ్ పేటెంట్స్ అండి, మేము పేటెంట్స్ కూడా మేము ఫైల్ చేసాము, శాంక్షన్స్ అయినాయి. సో ఈ విధంగా వీ హ్యావ్ 91 స్కాలర్స్ ఇన్ ద క్యాంపస్. పిహెచ్డి చేసేవాళ్ళు 91 స్కాలర్స్ ఉన్నారండి మన దగ్గర. సో ఈ విధంగా వన్ మోర్ థింగ్ అండి, మనకు జర్నల్స్ సబ్స్క్రిప్షన్ చాలా చిన్న కాలేజ్ ఏంటంటే ఇంత పేమెంట్ చేయలేవు. స్కోప్ ఆఫ్ జర్నల్స్, వెబ్ ఆఫ్ జర్నల్స్ ఇవి చాలా కాస్ట్లీ. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హెచ్ఆర్బి రివ్యూ, కేస్ స్టడీసు, అలాగే బిజినెస్ స్టాండర్డ్ కేసెస్, బిజినెస్ యూజ్ కేసెస్ ఇవి వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరండి. సో మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా దే నెవర్ సే నో ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ జర్నల్ సబ్స్క్రిప్షన్ అలాంటివి. అలాగే మా లైబ్రరీ కూడా చూస్తే ఇట్ ఇస్ ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లైబ్రరీ. వీ హ్యావ్ నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ జర్నల్సే కాదు, ఈవెన్ బుక్స్ అండ్ హార్డ్ కాపీస్ ఆల్సో. సో ఈ విధంగా రెగ్యులర్గా మాకు అకాడమిక్ రిగర్ అనేది మన గ్లోబల్ బిజినెస్ స్కూల్లో చాలా హై లెవెల్లో, హై ఇంటెన్సిటీలో ఉంటుందండి. అండ్ ఆనంద్ గారు మీరు చెప్తున్నారు గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ అక్కడ చదవచ్చు, థర్డ్ ఇయర్ అక్కడ చదివే ఫెసిలిటీ ఉంది అని అంటున్నారు. ఎంత పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పుడు చెప్పాలంటే కరెంట్ ఎక్కువైందండి. అంటే ఎవ్రీ ఇయర్ మా కేఎల్ యూనివర్సిటీ నుంచి 15% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫారిన్ వెళ్తారండి, అంటే ఫర్దర్ పీజీ స్టడీస్ కోసం. సో మేమేం చేస్తున్నామంటే ఎవరైనా ఒక సెమిస్టర్ కానీ 1 వీక్ 2 వీక్స్ కూడా కావాలంటే వాళ్ళు సింగపూర్, మలేషియా కానీ యూఎస్ఏ కానీ వెళ్ళి చదివి మళ్ళీ రావచ్చు అనమాట. సో ఇది న్యాచురల్గా ఇప్పుడు గ్రాడ్యువల్గా పెరుగుతుందండి. కరెంట్ చెప్పాలంటే ఒక 5% వెళ్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకెక్కువ పెరగడానికి మంచి అవకాశాలు. అండ్ వాళ్ళకి ఆపర్చునిటీస్లో ఏమైనా వెయిటేజ్ ఎక్కువ ఉంటుందా కంపేర్ టు ది స్టూడెంట్స్? డెఫినెట్గా అండి. వీళ్ళు ఎప్పుడైతే ఫారిన్ ప్రొఫెసర్స్తో మాట్లాడి అక్కడ ఇండస్ట్రీ, అక్కడ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ కల్చర్తో వాళ్ళ బిహేవియరే మారిపోద్ది. మోర్ ఓవర్ వాళ్ళ ఫోకస్ చేంజ్ అవుతుంది. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోకస్ అండి. అంటే ఎంత టైం మీరు ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ స్పెండ్ చేసి ఎక్కువ నాలెడ్జ్ సంపాదిస్తే డెఫినెట్గా వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళని హైర్ చేస్తాయి. సో ఎవరైతే స్టూడెంట్ ఇలా మలేషియా, సింగపూర్, యూఎస్ఏ వెళ్తారో వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. ఇంటర్నేషనల్ కరికులం, ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు తెలుసుకుంటారు. సో వచ్చిన తర్వాత దే డెఫినెట్లీ ఈ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ చాలా చేంజ్ వస్తాయి. వాళ్ళు హై ప్యాకేజ్ వస్తాయి. న్యాచురల్గా వాళ్ళ శాలరీ ప్యాకేజ్ కంపెనీస్ ఎక్కువ హై ఆఫర్స్ ఇస్తాయి అన్నమాట వాళ్ళకి. అండ్ ఫైనల్గా కోర్సెస్ డిజైనింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మార్కెట్ ఒక డిమాండ్ ఉంటుంది, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఒక పరంగా ఉంటుంది, అండ్ కాలేజ్ స్టాండర్డ్స్ ఒక పరంగా ఉంటాయి. సో కోర్సెస్ డిజైన్లో ఎటువంటి కేర్ తీసుకుంటారు? మాకు వీ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రీ బీఓఎస్ అండి. ప్రీ బీఓఎస్ అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ముందు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇలా అలాగే స్టూడెంట్ అల్యూమినై. మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో అల్యూమినై కూడా ఉంటారు. అంటే ఎవరైతే మన స్టూడెంట్స్ మన దగ్గర చదివి బయట కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళకి బాగా తెలుస్తాయి. సో వాళ్ళు కూడా మేము కన్సిడర్ చేస్తాం. సో ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది ఇండస్ట్రీ వాళ్ళు, ఇంటర్నేషనల్, నేషనల్, ప్రొఫెసర్స్, ఐఎస్బి, ఐఐటి, ఐఐఎం, సో ఇంతమందితో మేము కన్సల్ట్ చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేసి సిలబస్ డెవలప్ చేస్తామండి. ఇప్పుడు చెప్పాలంటే ఒక బెంగళూరు నుంచి రీసెంట్గా నాకు 1 మంత్ నుంచి ఒక యాస్టర్ కంపెనీ వాళ్ళు ఎంబీఏ హెల్త్ కేర్ పెట్టాలని చెప్పేసి నన్ను కమ్యూనికేట్ చేస్తున్నారు. సో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అంటే కరెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ వచ్చినాయి, స్టార్ హాస్పిటల్స్. సో ఈ హాస్పిటల్స్లో ఇప్పుడు ఎంబీఏ వాళ్ళు, బీబీఏ వాళ్ళు రోల్ ఎక్కువగా ఉందండి. అంటే ఈ పేషెంట్స్, ఇంటర్నేషనల్ పేషెంట్స్ వస్తున్నారు, అలాగే పేషెంట్కి ఫెసిలిటీస్ వాళ్ళని కోఆర్డినేట్ చేయటం. సో నవ్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ బీవైఎస్లో ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత సో ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే ఫిన్టెక్. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఉండదండి, ఫిన్టెక్ ప్రోగ్రామ్. వీ హ్యావ్ టైఅప్ విత్ వన్ కంపెనీ కాల్డ్ ఇమాటికస్. అలాగే వేరియస్ బ్యాంక్స్తో మేము ఎంఓయూ, వేరియస్ ఇపామ్ అని ఒక పెద్ద దే హ్యావ్ 2 lakhs ఎంప్లాయీస్ అండి. అలాగే బ్రాడ్రిడ్జ్, ఇది కూడా ఫైనాన్స్ ఓరియంటెడ్ కంపెనీ. అలాగే పీడబ్ల్యూసి, సో అలాగే కిమ్జీ రామ్దాస్, ఇలా ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్తో మేము టైఅప్ అయ్యి సిలబస్ డెవలప్ చేస్తామండి. సో ఇంత రిగర్ జరుగుద్దండి ఒక సిలబస్ని మనం డెవలప్ చేయాలంటే. సో ప్రీ బీఓఎస్, డ్యూరింగ్ బీఓఎస్, ఆఫ్టర్ బీఓఎస్, అండ్ ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అవర్ అల్యూమినై అండ్ ఫ్యాకల్టీ, అండ్ ఇంటర్నేషనల్ ఐఐటి, ఐఎస్బి, ఐఎం ఫ్యాకల్టీ, ఇంతమందితో రిగర్ చేసిన తర్వాత కన్సల్ట్ చేసినాక మనం సిలబస్ డెవలప్ చేస్తామండి. అండ్ మీరు ఎప్పటి నుంచో ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు అండ్ స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్ దిస్. ఎక్కడ ల్యాక్ అనిపిస్తోంది స్టూడెంట్స్ని కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి? వాట్స్ ద ల్యాకింగ్ థింగ్ అంటే ఏం చెప్తారు? మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో మేడం సబ్జెక్ట్ ఉంటుంది, స్టూడెంట్స్కి దే లెర్న్ సబ్జెక్ట్.
దాన్ని ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు ఎనీ ఇంటర్వ్యూ అయినా 10 minutes ఇంటర్వ్యూ జరుగుతుంది, మ్యాక్సిమం 15 minutes. ఈ చదివినటువంటి డిగ్రీ మొత్తం 17 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ శాలరీ అండ్ ఈ జాబ్ డిసైడెడ్ బై 10 minutes ఓన్లీ. సో ఈ 10 minutes కోసం ఈ 15 years కష్టపడాలన్నమాట మనిషి. సో ఈ ప్రజెంటేషన్ కనుక పర్ఫెక్ట్ చేస్తే, ఎందుకంటే నౌ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ డైనమిక్ స్టూడెంట్స్ అండి. అంటే నేను ఈ వర్కే చేస్తాను, మార్కెటింగే చేస్తాను, ఫైనాన్సే చేస్తాను అట్లా కాదు. దే షుడ్ హ్యావ్ ఏ జర్నలిస్ట్గా ఉండాలి. అంటే వన్ వే యూ షుడ్ బి స్పెషలిస్ట్. అలాగే జర్నలిస్ట్ కూడా ఉండాలి. అంటే ఏ కంపెనీ అయినా ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏ స్పెషలైజేషన్ పనిచేసే విధంగా ఉండాలి. అలాగే స్టూడెంట్స్ షుడ్ గో నాట్ ఓన్లీ మెనీ ఆఫ్ దే ఆర్ ఆప్టింగ్ ఓన్లీ హైదరాబాద్. అది రాంగ్ అండ్ కాన్సెప్ట్. ఇది గ్లోబల్ లెవెల్లో ఆపర్చునిటీస్. ఈ గ్లోబల్ ఆపర్చునిటీస్లో ఎక్కడికైనా వెళ్ళిపోవాలా. ఇప్పుడు చాలామంది బెంగళూరులో జాబ్స్ వస్తాయి, వాళ్ళు వెళ్ళమంటారు. అలాగే పూణే వెళ్ళనంటారు. ఇట్లా కాదు, యూ షుడ్ మూవ్. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ తర్వాత మొబిలిటీ ఉండాలి. మొబిలిటీ అంటే యూ హ్యావ్ టు గో ముంబై ఆర్ యుఎస్ఏ, కెనడా. అప్పుడే మన గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి రిజర్వేషన్స్, అంటే నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే పనిచేయాలి, ఇంటి దగ్గరలో ఉండాలి, ఇలాంటివి తీసేసేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.